ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అమ్మా అమ్మా బుజ్జి ఏం చెప్తానవే? ఏం లేదు బిడ్డ. ఇవరిదాకా పింఛన్ పైసలకు పోయినా. సారు ఆఫీస్ కాడికి వచ్చిండట, పింఛన్ పైసలు తీసుకొచ్చుకున్నా. ఇక అట్లనే బట్టలు విండినా ఎండేసిన. నీ పని తీరిందానే? తీరిందే. ఇవాళ పండుగేనే, అలుకూత చేసుకునేసరికి యోగి అయింది. గీల అత్తకొల్ల ఇంటికాడ పని ఉంటే పోయినా. ఇక ఈడదాకా వచ్చింది కదా అని నువ్వేం చేస్తానో అని ఇంటికి వచ్చిన. గీయాలైనా ఇంకా పని తీరలేదా అని నీకు? ఏడ బిడ్డ, ఆ పని ఈ పని చేసుకుంటుండనే ఉంటి. అవుగాని మొన్న ఏందే అల్లుడు సుగుణతోని మీద మీద పడ్డట్టే మాట్లాడతాండు. గట్లా మాట్లాడకుంటే ఏందే? ఏమో తీయే, ఆయనకు తెలవాలి. ఎన్నిసార్లు చెప్పాలే నేను? అగో గట్లంటవేందే? మంచి మాటకైనా చెడ్డ మాటకైనా అట్టిగానే బట్ట కలిసి మీదెత్తాండ్రు. ఏందో ఆయన ఏమన్నా చిన్న పిల్లగాడా అనే? ఎవరి బుద్ధి వాళ్ళకు ఉండాలి గాని. ఎన్నిసార్లు అని చెప్పాలే నేను? గట్ల కాదు బిడ్డ. అల్లుడు నిన్ను చేసుకోక ముందు అల్లుని గుణం మెచ్చి, బుద్ధి మెచ్చి, ఆయన పనితనం మెచ్చి ఈ ఊళ్ళనే అల్లుని ఇల్లుటం చేసుకున్నామని మస్తు మంది అనుకున్నారే. ఆయన ఎవ్వరిని మెచ్చక నిన్ను మెచ్చి లగ్గం చేసుకునే. ఈ ఊళ్ళే నా కళ్ళ ముందట మంచిగా ఉంటారని నేను అనుకున్నా. కానీ ఆయన ఏందే, ఎవరితో పడితే వాళ్ళతో నా ముందట్టే మాట్లాడబట్టే ఆయన మీద నాకేందో అనుమానం అనిపిస్తుంది. మొన్న గా లావణ్య మోటార్ పెట్టరమ్మన్నది. అవసరమా మన పని పెట్టుకుని వాళ్ళ పనికి పోవుడు? ఎందుకే గిట్ట తయారైతాడు అల్లుడు? ఊళ్ళే అల్లుడిని వేసుకుంటే మంచిగా ఉంటారు అనుకున్నా. గిట్లనా? వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడు. ఏమో ఆయన గుణం రాను రాను మారుతాంది బిడ్డ. నాకెందుకు అనుమానం అనిపిస్తుంది ఆయన మీద. ఏమోనే, ఆయనకు చెప్పే తీరి చెప్పిన తర్వాత ఆయన ఇష్టం. పండుగ పూట కూడా లొల్లి పెట్టుకోమంటాను మరి. పండుగ పూట లొల్లి పెట్టుకో అన్ననా అనే? రేపో ఎల్లుండో అడగనైతే అడుగు. అవగాని చిన్నమ్మ ఫోన్ చేసిందా బిడ్డ? చేసింది. గా ముచ్చట చెప్దామని వస్తేనే నువ్వు నాకు గీ ముచ్చట చెప్పబడితివి. ఆల పొద్దుగల పోదాం, అది పొద్దునే ఫోన్ చేసి తొందర రారు బిడ్డ, మరి వాన వరపో అన్నది. నువ్వు చిన్న వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ పెద్ద మామూలు ఇంటికి ఎప్పుడు పోతావు, చిన్న మామూలు ఇంటికి ఎప్పుడు పోతావు, ఇవన్నీ ఎప్పుడు తిరుగుతావే? అవు కదా బిడ్డ, నిజమే కదా. అయ్యో నేను మర్చిపోయినే. నిన్న మొన్న పత్తి కలితిమి, నాటేత్తిమి. ఇక ఆ పని ఈ పని అనుకుంటా పని తీరకుంటా నేను రాకిట్లు కొనలేదు కాదే. మరి ఎట్లనే రాకిట్లు? పొంగైనా నాయి కొనుక్కుందంతి ఉండయా, మస్తు ఉంటాయి. సరే నువ్వైతే తయారుగా పో, నేను సరే, వస్తాను. నువ్వు తయారుగా పో. చెప్పనత్త తయారుగా. సరే సరే. డోర్ పెట్టి ఎడిగైంది అత్తత్తి. అదే డోర్ పెట్టి ఫోన్ అని ఎత్తా. వచ్చినవా? డోర్ పెట్టి ఎడిగిపోయినవే? నేనేడివేనా? మామూలు ఇంటి పోయినా. ఊళ్ళో అవ్వగారు తుమ్మినా తగ్గినా ఊకే పోతే ఆటకు రాదా అని నీకు? నేనేమన్నా కావాలని పోయినా, గలతకొల్ల ఇంటికాడ పని ఉంటే పోయినా. ఆ వాడకే పోయినా కదా అని మా అమ్మకు ముచ్చట చెప్పుదామని పోయినా. మా చిన్నమ్మ ఫోన్ చేసింది ఎప్పుడు వస్తారు అని. మా తమ్మునికి రాఖీ కట్టద్దా నేను? ఎప్పుడైనా ఒక రోజు ముందే పోతిని. ఈ పనులు చేయబట్టి పండుగ రోజే పోవుడు కాబట్టే. మా అమ్మ కూడా మా మేనమామలకు రాఖీ కట్టాలి కదా, అత్తదేమోనని చెప్పడానికి పోయినా. ఏమో దగ్గిన తుమ్మిన షీట్కి మాటికి అనబడుతుంది. ఏవో దయ్యంది అవ్వగారిల్లు అన్నాక. ఏమో అవ్వగారింటికి పోతావు అనబడుతుంది. నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి పోకముందు నువ్వేడికి పోయినావు నాకు చెప్పిపోయినావా? నాకు ఊళ్ళే పనుండి పోయినే. అయితే అతి గాని ఆ డ్రెస్ వేసుకోపో, మా అమ్మ తయారై అత్తనన్నది. పోదాం తొందరగా, పొద్దుపోయింది ఇప్పటికే. నేనెందుకే, మీరు వేరా పోర్రి. ఆగో మేం పోయినాక ఇంట్లో నువ్వు ఒక్కను ఉండి ఏం చేస్తావు? నీకేమన్నా అక్క చెల్లెలు ఉన్నారా వచ్చి రాఖీ కట్టడానికి? పండుగ పూట ఎందుకు ఒక్కని ఉండడం? మాతో నత్తేంది? ఓ మనిషి, నిన్నే నీ గిన్ని మాట్లాడుతుంటే సప్పుడు చేస్తలేవు.
డ్రెస్ వేసుకోపోనాడు. ఏమైంది? ఏం లేదే, మరి డ్రెస్ వేసుకో తొందరగా. డ్రెస్ తీసుకుంటే ఆల్బమ్ కింద పడ్డది. సరే తీసుకో. నా చీర కూడా అలానే ఉంది. స్వప్న, ఎవరు లేరు కదా? నేను కూడా అదే చూస్తున్నానండి. ఇల్లంతా కూలిపోయి ఉంది. అసలు ఈ ఇంట్లో ఎవరు ఉంటలేరేమో. ఏం చేద్దాం మరి? నన్ను అడుగుదాం పద. సరే. బాబు బాబు, ఈ ఫోటోలు ఉన్నాయని తెలుసా నీకు? తెలుసు, మా అనిల్ మామ. తెలుసా? మరి వాళ్ళు ఇక్కడ ఉంటలేరా? ఇంట్లో ఎవరు లేరు? వాళ్ళది ఇక్కడ ఇల్లు కూలిపోతే అక్కడ ఇల్లు కొనుక్కున్నారు వేరే కాడ. ఎక్కడ తెలుసా నీకు అడ్రస్? తెలుసు. చెప్పవా? ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా సీదా పోతే హనుమాన్ టెంపుల్ వస్తుంది. హనుమాన్ టెంపుల్ నుంచి కొంచెం ముంగటికి పోతే రైట్ సైడ్ కి అక్కడ ఉంటారు వాళ్ళు. సరే తమ్ముడు. సరే, మీకు తెలియకపోతే ఎవరైనా అడుగురు, అక్కడ చెప్తారు. సరే, థ్యాంక్ యూ. సరే, వెళ్దా. నేను ఎప్పుడు చూడలే. ఎవరి వీళ్ళు ఇల్లు ఎక్కడో చెప్పరా? అనిల్ అన్న? అవును, ఇక్కడ పక్కకే వాళ్ళది. ఇట్లా అక్కడ బ్లాక్ గేట్ అదే. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమో మరి, నల్ల గేట్ అన్నారు కదా, లోపలికి పోయి ఒకసారి అడుగు. ఉన్నారా? ఎవరు? ఎవరు మీరు? ఉన్నావా? ఇగరా నిన్నే. ఏందే ఏంటిది? మంచిగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నా, నువ్వు మంచిగా ఉన్నావా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది సప్న నేను చూడక.
ఎవరామె? నేను నీకు తర్వాత చెప్తానే. నీళ్ళు తీసుకురాపో. దా సప్న, ఇంట్లోకి పోదాం. స్వప్న ఎందుకు ఏడుస్తున్నావు? వచ్చినాం కదా. ఇన్నేళ్ళు ఏమైపోయాను స్వప్న. మాట లేదు, ఫోన్ లేదు, అసలు ఎక్కడుంటాను? నాన్నకి భద్రాచలం ట్రాన్స్ఫర్ అయింది. అక్కడనే సంబంధం చూసి పెళ్లి చేసారు. ఆయన సాఫ్ట్వేర్. మేము బెంగళూరులో సెటిల్ అయిపోయినాం. నీ నెంబర్కి నేను చాలా సార్లు ఫోన్ చేసిన, అసలు ఫోనే కలుతలేదు. మన ఫ్రెండ్స్ అందరినీ నీ నెంబర్ కోసం అడిగిన. లాస్ట్కు సరిత నీ నెంబర్ ఇచ్చింది. ఆ ఫోన్ కూడా ఫోన్ చేసిన, ఎవరు ఆడవాళ్ళు లిఫ్ట్ చేసి అసలు అనిల్ అనే వ్యక్తి ఇక్కడ లేరు అని చెప్పారు. చేసి చేసి అలసిపోయినా ఫోన్ చేసుడే మానేసుకున్నా. వారం రోజుల నుంచి రోజు కలలు కనబడుతున్నావు. నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకున్నా. రాఖీ పండగ కదా, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అట్లనే నిన్ను చూసిపోదామని ఊళ్ళోకి వచ్చిన. ఇంటికి పోయేసరికి మీరున్న ఇల్లు కూలిపోయి ఉన్నది. ఎక్కడికి పోయిర్రు ఏమో అని మస్తు భయమైంది. దారిలా ఒక అబ్బాయి కనబడ్డాడు. నీ గురించి అడిగితే అడ్రస్ చెప్పిండు. ఇక్కడికి వచ్చిన. నిన్ను చూడక ఎన్ని రోజులైతుంది. ఇలా రాఖీ పండగ కదా, నీకు రాఖీ కడదామని వచ్చిన అన్న. ఇన్నేళ్ల నుంచి ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తాన్నా. రాఖీ పండగకి వచ్చి రాఖీ కడతా అన్నావు. అంతకన్నా సంతోషమే ఉందిరా. మోనిక, నాకు రాఖీ కట్టడానికి మా సప్న వచ్చిందే. నిలబడి చూస్తానవేందే? నీళ్ళి. స్వప్ననా? ఎవరామె? అయ్యో, నీకు ఎప్పుడు మర్చిపోయానే. నా చిన్నప్పటి దోస్తే మా సప్న. ఇన్నేళ్ళకి వచ్చింది నన్ను చూడడానికి. మేము కలిసి చాలా సంవత్సరాలు అవుతుంది. దోస్త్ అంటున్నావు, రాఖీ కట్టడు అంటున్నావు. నువ్వు మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉన్నదా? ఆమె రాఖీ కట్టుడేంది? అవన్నీ తర్వాత చెప్తానే, ముందైతే నీళ్ళి. బుజ్జి, ఓ బుజ్జి, ఏమైందే? తయారై ఇంట్లో కూడా పడుతుంది. పోవద్దా? పొద్దు పోతుంది. ఇల్లవలే ఎన్నడు చూడలేదు. ఎవరు బిడ్డ? చెప్పేదేంది? చెప్పు. ఇల్లెవలో? ఎవరే చెప్పు అంటే పా అంటది. ఏంటిదే? ఎవలాల్లా అంటే ఏందో పాపాన్ని గుంజుకొత్తావు. ఆ పిల్లగాడెవరు? ఆ పొల్లెవరు? వాళ్ళిద్దరు భార్య భర్తలట. ఆ, మీ అల్లునికి తెలిసిన వాళ్ళట. రాఖీ కట్టడానికి వచ్చిందట. ఏంది? రాఖీ కట్టడానికి వచ్చిందా? నీ లగ్గమైన సుంది చూస్తానే. ఆయనకు చిన్నమ్మ బిడ్డలు లేరు, పెద్దమ్మ బిడ్డలు లేరు, పాలోళ్ళు కూడా లేకపాయే రాఖీ కట్టడానికి. మరి ఈమెవలు? దూరపు చుట్టాలు కావచ్చు బిడ్డ. అల్లునికి ఎక్కువ తక్కువ పైస ఉండే, ఆస్తి ఉండే, రాఖీ కట్టి కట్నం దొబ్బకపోవటానికి వచ్చింది కావచ్చు. దాని వాళ్ళకని చూస్తే అట్లనే ఉన్నది. ఏమోనే అమ్మ. ఓసారేమో అన్న అంటాంది, ఓసారేమో పేరు పెట్టి పిలుతాంది. ఈయనైతే చెల్లె అంటలేడు, పేరు పెట్టే పిలుతాండు. నాకేం అర్థమైతే లేదమ్మా. ఏమో బిడ్డ, దాని వాళ్ళకని చూస్తే నాకు కూడా అనుమానమే కొడుతుంది. అగ చూడు అల్లుడు ఎట్లా పడతాడు మీద. అబ్బా, ఏమి కైకలు ఏం పక్క పక్కలు. నేను ఆనాడే చెప్పినా ఆయనను జరా గమనించే అని. చూసినావా ఆయన కథలు? నీ ముందటనే గిసోటి కథలు పడతాడంటే బయట ఇంకేంటి కథలు పడతాడో. ఏమోనే అమ్మ, నా చేయి జారిపోయేటట్టున్నాడు. అసలు ఇది ఎవరు ఏందో నాకేం అర్థమైతే లేదు. బయట మాట్లాడితే ఆయన ఏమన్నా అంటావని గిట్లా రాఖీ తుంపు పెట్టుకొని ఇంట్లోకి వచ్చి మాట్లాడుతుంది కావచ్చు. దాన్ని రాఖీ గట్టనిచ్చులేదేం లేదు. దాన్ని ఇంట్లోకి వెళ్ళకూడదు. బా అల్లుడు చూడు, అగ చూడు ఎట్లా నవ్వుతాండే. అగ చూడు, ఒక చేతులు పట్టుకుంటాడు. అల్లుడేమన్నా అంటాడు కావచ్చే, వెళ్ళకూడతామా గట్లా ఇంటికి వచ్చిన వాళ్ళను? ఏందే ఎల్లగొట్టకపోతే ఏంది? ఒక చేతులు పట్టుకొని మాట్లాడతారా మన ముందట? అగ చూడు అగ ఎట్లా పట్టుకొని నవ్వుతాడో. దా నీ మాట్లాడతారా? మోనిక, వాళ్ళు ఎప్పుడు తిన్నారో ఏమో.
పోయి వంట అయిపో. తిన్నాక మా సప్న రాఖీ కడుతుంది. రాఖీ కట్టినాక మనం మీ చిన్నమ్మోళ్ళ ఇంటికి పోదాం. అన్న తిన్నాక కాదు, ముందే రాఖీ కడతా, తర్వాతనే తిందాం. సరేరా? అల్లుడు ఎవరామె నీకు రాఖీ కట్టడానికి? ఆ ఆమె ఎందుకు రాఖీ కడుతుంది? మీరిద్దరు ఒక తల్లి కడుపులో పుట్టిర్రా లేకపోతే ఒక రక్త సంబంధమా? ఏందో లేకపోతే కట్నం పైసలకు ఆశపడి వచ్చిందా రాఖీ కట్టడానికి? లేకపోతే నీకోసం వచ్చిందా రాఖీ తొంపు పెట్టుకొని? అత్తమ్మ, సప్న నాకు రాఖీ కట్టడానికి వచ్చింది. నన్ను కలవక చాలా ఏళ్ళు అవుతుంది. ఏదన్నా ఉంటే నువ్వు నన్ను అడుగు, నీకు తర్వాత చెప్తా. ఏంది నువ్వు తర్వాత చెప్పేది? నిన్ను అడిగేది అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏమున్నది? ఆమె ఏమైతుంది నీకు? మీ పెదబాబు బిడ్డనా, మీ చిన్నబాబు బిడ్డనా, లేకపోతే మీ పాలల బిడ్డనా? ఎవరని నీకు రాఖీ కడుతుంది? మన లగ్గమై గిన్నేళ్ళు అవుతుంది, ఏ ఒక్కరోజు కూడా వచ్చి ఆమె రాఖీ కట్టలే. గిప్పుడు వచ్చి రాఖీ కడతా అంటే ఏందన్నట్టది? ఆ ఏమో చెప్తాండు మాకు. మా ముందు ఓసారేమో సప్న అంటాండు, ఓసారేమో పేరు పెట్టి పిలుతాడు, ఓసారేమో చెల్లె అంటాండు. ఏంది ఇది? మీ మధ్య ఉన్న సంబంధం ఏంది? ఇక్కడ కనబడే సంబంధం ఏంటి? ఎందుకు దాస్తావు? చెప్పు, అసలు అది ఎవరితో చెప్పు. ఏయ్, నీకు అర్థమైతుందా? అసలు ఏం మాట్లాడుతావు? నీకు అర్థమైతుందా? ఎవరితో ముక్కు మొహం తెలవని దానికోసం నన్ను కొడతావా? దానికోసం నా మీద చేయి చేసుకుంటావా? అల్లుడు యువతో ఇవాళ ఇంటికి వచ్చిందని నా బిడ్డ మీద చెయ్యేస్తావా? అసలు ఎవతది? దానికి నీకున్న సంబంధం ఏంది? పిన్ని, మీరు అనవసరంగా నోరు జారకండి. ఎవరు పిన్ని? పిన్ని ఎవరు నీకు? లేనిపోని వరుసలు కలుపుతాను ఇక్కడ వచ్చి. మర్యాదగా ఎట్లొచ్చిరో అట్లనే బయటికి పోరి. వినబడతలేదానే? బయటికి రాడు. పోవే, ఇంకా ఏ మొహం వేసుకొని చూస్తాను? నాకు నా మొహన్కి లొల్లు కుట్టియడానికి వచ్చినవా నువ్వు? ఇంకే నిలబడి చూస్తానవే? నా బిడ్డింట్లోకి వచ్చి ఇదంతా లొల్లికాయ చేసినవానే? నడువే. అత్తమ్మ, నీకు దండం పెడతా. ఆవేశంలో ఇంకేం మాట్లాడనుకోర్రి. సప్నకు నాకు సంబంధం ఏందో నేను తర్వాత చెప్తా. ఇంకా మాటలని నా చెల్లెని బాధ పెట్టకుర్రి. ఎవరికి చెల్లె, ఎవరికి చెల్లె? ఏ నడువే నువ్వు బయటికి. నీకు దండం పెడతా, నువ్వు ఆగే. ఇంకా నిల్చొని చూస్తానమేందే? నువ్వు ఆగే. సప్న, నువ్వు నాకు రాఖీ కట్టడానికి వచ్చినావు కదా, నువ్వు రాఖీ కట్టు. రాఖీ కట్టకుండా నువ్వు అస్సలే పోవద్దు. అద్దన్న, ఇంత లొల్లిలా నేను నీకు రాఖీ కట్టలేను. ఎంతో సంతోషంతో నీకు రాఖీ కడతానని ఇక్కడికి వచ్చిన, కానీ మేము వచ్చినందుకే మీకు ఇంత పెద్ద గొడవ అవుతుందని నేను అనుకోలేదన్న. నేను వచ్చి మీ ఇద్దరికి గొడవ పెట్టించినట్టయింది. నేను రాఖీ కట్టలేనన్న, నేను పోతున్నా. సప్న, ఆగు. నువ్వు దాని చేయి ఇచ్చి పెట్టకపోతే నేను ఇంట్లోకి వెళ్ళిపోతా. నువ్వు ఆగే. అసలు ఏం మనుషులే మీరు? ఇంటికి వచ్చిన గిట్లనేనా మాట్లాడు? గిట్లనేనా బాధ పెట్టుడు? నేను అన్ని చెప్తాను కదా, అది ఏడ్చుకుంటే పోతాంది. మీరు ఏమన్నా చేసుకోర్రి, సప్నతోటి నేను రాఖీ కట్టించుకోనే అత్త. చూసిన వానే బిడ్డ దానికోసం నిన్ను విలువ చేయకుండా పోతాండు. అసలు అది ఎవతి? ఎందుకు వచ్చింది ఈ ఇంట్లో? నువ్వుండుడా అదుండడా? ఏదన్నా ఒకటి తెలుసుకుందాపా. హాయమ్మ, తెలుసుకుందప్ప. నువ్వేంటో నీ విలువ ఏంటో తెలుసుకోలేని వాళ్ళన్న మాటలక నువ్వు బాధపడి. వాళ్ళు నన్ను ఏదో అన్నారని నేను బాధపడతలేనండి. నన్ను అవమానించింది కాకుండా నాతో పాటు వచ్చిన మిమ్మల్ని కూడా అవమానించారు. అదే నేను తట్టుకోలేకపోతున్నా. నువ్వేందో నీ మనసేందో నాకు తెలుసు స్వప్న. నువ్వు బాధపడుతున్నావని ఇక్కడ దాకా తీసుకొచ్చి వాళ్ళ అన్న మాటలకు నేనేం బాధపడతలేను స్వప్న. కానీ అంత దూరం నుంచి రాఖీ కట్టడానికి వచ్చిన, కానీ రాఖీ కట్టకుండానే నిన్ను బయటికి పంపించేసాను. ఆ మాటే నాకు బాధ. ఇన్ని సంవత్సరాల నుంచి అన్నకు దూరం ఉన్నానని ఎంత బాధపడ్డాను. ఇలా అన్నకు రాఖీ కట్టడానికి పోతున్నా అని అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నా. కానీ నా సంతోషం ఎక్కువసేపు లేదు. నన్ను రాఖీ కట్టకుండా చేసిర్రు.
వాళ్ళే వలిచేలే మనల్ని దూరం చేయడానికి. నాకు రాఖీ కట్టకుండా ఎట్లా పోతా అనుకున్నావు? రాఖీ కట్టు చెల్లె. అద్దన్న, నేను రాఖీ కట్ట, నాకు ఆ భాగ్యం లేదన్న. ఇన్నేళ్ళు దూరంగా ఉండవు, ఇప్పుడు దగ్గరికి వచ్చినట్టే వచ్చి మళ్ళా దూరం అయిపోతావా చెల్లె? నాకు రాఖీ కట్టడం ఎవరు లేరు చెల్లె. నాకు రాఖీ కట్టు చెల్లె. నేను కట్ట అన్న. ఇన్ని గొడవలల్లా నేను నీకు రాఖీ కడితే ఆ రాఖీకి అర్థమే ఉండదు. నా వల్ల మీ సంసారంలో గొడవలు జరగడం నాకు ఇష్టం లేదన్న. నేను ఎట్లా చిన్న అట్లనే పోతా. అట్లా అనకు చెల్లె. నీ విలువేందో అది నాకు తెలియదు. నీ మధ్యలో నా మధ్యలో బంధం ఏందో ఆ దేవునికి తెలుసు. అది ఇంటనే రాఖీ కట్టకన్నది కదా, పవిత్రమైన ఈ గుళ్ళనే కడుతూ రా చెల్లె. ఎక్కడికి పోయేది? దానికోసం నన్ను కొట్టినవు, నన్ను కాదని దాని దగ్గరకు వచ్చినావు. అది కావాలన్నా నేను కావాలా చెప్పు. మీ ఇద్దరి మధ్య సంబంధం ఏందని అడిగినందుకే కదా ఇంత చేస్తాను. చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు. దానికి నీకు సంబంధం ఏంటిది? చెప్పు, సంబంధం ఏంటి? ఉందత్తమ్మా, ఉంది. రక్త సంబంధమే ఉంది. అయ్యో, మీకు ఎట్లా చెప్పాలి? మేము ఒక తల్లి కడుపున ఉట్టకుండా పేగు బంధం లేకపోయినా రక్త బంధం ఉంది. నాకు యాక్సిడెంట్ అయిన చచ్చే పరిస్థితులు ఉంటే నాకు రక్తదానం చేసి నా ప్రాణాలను కాపాడింది నా చెల్లె. మా బంధం గురించి మీకు ఎట్లా అనుకున్నా సరే, ఏమనుకున్నా సరే, మమ్మల్ని పుట్టించిన దేవుని తెలుసు మా బంధం ఏందో. ఇంకేం కావాలి? ఇప్పుడు అర్థమైందా మాదే బంధమో? మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం, కలిసి చదువుకున్నాం. నాకు తోడబుట్టిన అన్నదమ్ములు ఎవరు లేరు. నాకు అన్నదమ్ములు లేరని నేను బాధపడతా అంటే నేనున్నా అని నాకు ధైర్యం ఇచ్చిండు. నేను అన్న అని ఆప్యాయంగా పిలుచుకున్నా. అన్నకు అక్క చెల్లెలు ఎవరు లేరని చెల్లె అని నన్ను ప్రేమగా దగ్గర తీసుకున్నారు. మా మధ్యలో ఉన్నది అన్న చెల్లెల బంధం అంతే. మీరు మాటకు ముందొకసారి ఎదుకొకసారి ఏం సంబంధం అనుకోర్రి, మీకు దండం పెడతా. మా మధ్యలో ఉన్నది అన్న చెల్లెల బంధం అంతే. ఒక్కటి కాదే మోనిక, హాస్పిటల్లో నన్ను చూసుకోవడానికి ఎవరు లేక అనాథ లెక్క నేనుంటే నన్ను చూసుకోవడానికి నా చెల్లి వచ్చిందే. ఆ 10 సంవత్సరాల కింద నా కోసం 10 లక్షలు ఖర్చు పెట్టి నా ప్రాణం కాపాడిందే నా చెల్లె. వాళ్ళ తల్లిదండ్రులకు నేను కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నారు నన్ను. అన్నా అని ఆప్యాయంగా ఇంటికి వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎలగొట్టిల్లు కదని నాకు రాఖీ కట్టకుండా. నిన్ను వేసుకొని ఇప్పుడు నీ స్థితిలో ఉన్నా అంటే దానికి కారణం నా చెల్లెనే. నా చెల్లె పెట్టిన ప్రాణభిక్ష. ఈ ఆస్తులు, ఈ పేరు, వాటన్నిటికి కారణం నా చెల్లెనే. అప్పుడే యాక్సిడెంట్ అయి చచ్చిపోతే నువ్వు నన్ను వేసుకుంటువా? ఇవన్నీ మాట్లాడేదానివా? చెప్పు మౌనిక, చెప్పు. ఇంకా నీకేం కావాలి చెప్పు, అన్నిటికీ నేను సమాధానం చెప్తా. ఇవన్నీ ముచ్చట్లు నువ్వు చెప్పేదాకా మాకు తెలియకపాయే. అందుకే ఇవన్నీ తెలియక ఆమెను ఎటువంటి అటే మాటలు అన్న వాళ్ళుడు. అత్తమ్మ, నేను మీ బిడ్డను పెళ్లి చేసుకునే 2 సంవత్సరాల ముందే మీరు ఇక్కడికి వచ్చిళ్ళు. అంతకుముందు జరిగిన విషయాలు మీకు ఎట్లా వెళ్తాయి అత్తమ్మ? చూడు పిన్ని, మీకు చెప్పేంత పెద్దోన్ని కాదు. ఒకే కడుపులో పుట్టి రక్త సంబంధం ఉన్నోళ్ళు కూడా ఆస్తి కోసం, డబ్బు కోసం, భూమి జాగల కోసం గొడవలు పడి విడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ సంబంధం లేని వీళ్ళు అన్న చెల్లెలా కలిసి ఉంటే తప్పేముంది? మీకెందుకు తప్పనిపిస్తుంది? పిన్ని, ఏం సంబంధం అని అపార్థం చేసుకుని అనుమానపడుతున్నారే. కట్టుకున్న భర్తను నాకు లేని అనుమానం మీకెందుకు? అయినా రక్త సంబంధం ఉంటేనే రాఖీ కట్టుకోవాలా? అన్నాన్ని ఆప్యాయతగా పిలిచిన వాళ్ళు రాఖీ కట్టుకోవద్దా? వాళ్ళ అన్న చెల్లెలు గారా? నన్ను కట్టుకున్నప్పటి నుంచి నా భార్య తలుచుకొని రోజు లేదు. ఎప్పుడెప్పుడు అన్నని కలుద్దామా, ఎప్పుడెప్పుడు రాఖీ కడదామా అని ఎదురు చూసింది. వాళ్ళిద్దరి మధ్యలో అన్నా చెల్లెలని స్వచ్ఛమైన బంధం ఉంది కాబట్టి నేను అంత దూరం నుంచి తీసుకొని వచ్చిన. మీ మనసులో ఏమైనా దురుద్దేశం ఉంటే దయచేసి తీసేయండి. ఇప్పటికైనా వాళ్ళని అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. రాఖీ కట్టి కట్నం కోసం ఆశపడొచ్చింది అంటున్నారు కదా. నా భార్య ఆశపడింది కట్నం కోసం కాదు,
అన్న అనే బంధం కోసం. నా భార్య గురించి మీకు అర్థం కాకపోవచ్చు, కానీ నా భార్య ఏందో నాకు తెలుసు. అర్థం కాదు బావా, అర్థం కాదు. దానికి తోడబుట్టినోళ్ళు లేకుండా చిన్నమ్మ కొడుకు ఉన్నాడు కదా, ఇంకెక్కడ అర్థమవుతుంది? అయ్యో అంత మాట అనకు. ఇదంతా నాకు తెలియక అపార్థం చేసుకొని అనుమానపడ్డా. నాది తప్పే. స్వప్న, నేను అన్న మాటలు మనసులో పెట్టుకొని నువ్వు బాధపడకు. నిన్ను అనడు నాది పొరపాటే. నువ్వు అట్లా మాట్లాడట్లా తప్పేం లేదు వదిలే. ఇప్పుడున్న జనరేషన్ లో మనసులో ఒకటి పెట్టుకొని నోటి నుంచి ఒక మాట మాట్లాడతారు. నువ్వు అట్లా ఆలోచించుట్లా తప్పేం లేదు. నీది ఎంత మంచి మనసు స్వప్న. నేను ఇన్ని మాటలు అన్నా, నిన్ను అనవసరంగా బాధ పెట్టినా. నన్ను క్షమించు స్వప్న. మీ ఇద్దరి మధ్య ఏ బంధమో నాకు అర్థమైంది. ఇప్పటికైనా మా చెల్లెతో రాగి అట్టని తోకట్టనియవా? ఇంత జరిగినాక కూడా కట్టనీయకపోతే నా అంత మూర్ఖురాలే లేదు. బిడ్డ ఇంటికి పోదాం పారి. ఇంటికాడ కడుతూ రాకి పా బిడ్డ. బా. పా దారి పోదాం. ఆగు రాగు, వీళ్ళకు నేను ఒక ముచ్చడి చెప్పాలి. మీరు కూడా నా లెక్క అపార్థం చేసుకోకండి. అన్న చెల్లెలు అవ్వాలంటే పేగుబంధమే అవసరం లేదు. అన్న అని ఆప్యాయంగా పిలిచినా, చెల్లె నేనున్నా అని ధైర్యం ఇచ్చినా అది అన్నా చెల్లెల అనుబంధమే. దయచేసి దాన్ని తప్పుగా అనుకోకండి. ఏమేమి స్వప్న, పిలువు మీ అన్నయ్య తొందరగా. అన్నయ్య, వదినా. చెల్లె ఏంది వదిన? నేనేమో అన్నకు రాఖీ కడదామని నేను రాఖీ ఉన్న స్వీట్లు తీసుకొస్తే నువ్వు బట్టలు తీసుకొచ్చినవేంది? మొదటిసారి ఇంటికి వచ్చిరు కదా, మీ అన్న బట్టలు పెడదాం అన్నాడు. కూసోరి పెడతాం. ఇప్పుడు ఎందుకు వదిన? అన్నకు రాఖీ కట్టినాక కూడా పెట్టచ్చు. ఆ కట్నం వేరు, ఈ కట్నం వేరు. కూసోరు మీరు. అది కాదు వదిన. చెల్లె పెద్దోనే చెప్తానా, ఇంటవా అయినవా? మరి కూసో కూసో బిడ్డ కూసో. కూసో బా.
నేను ఒక్కదాన్నే పోసురా, నువ్వు కూడా పోయి. బావా కొంచెం పోయి ఇన్నేళ్ళు ఒక్కసారి వస్తావా? ఏర్పాటు అయ్యో మెల్లిగా ముసల్దానికి వద్దా? బావా ఇన్నేళ్ళు దూరమైనా నా చెల్లెని తీసుకొచ్చినావు. నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటా బావా. అయ్యో అద్దన్నా. ప్రతి సంవత్సరం రావాలి చెల్లె. బావా నీదే బాధ్యత మా చెల్లెని తీసుకొచ్చుడు. సరేరా. అవునే మౌనిక, మీ చిన్న వాళ్ళ ఇంటికి పోదామంటే కానీ రాత్రి అయింది, ఎట్లా పోదాం మరి? మా తమ్మునికి అప్పుడే ఫోన్ చేసిన రమ్మని, వాడు అత్తాండు కావచ్చు. మరి నీకు ఇంత తెలివి ఎక్కడిదే? కోపం ఉన్నంత మాత్రాన తెలియలేదనుకున్నావా ఏంది? మా తమ్ముడు వస్తాడు. నాకు కొత్తగా ఆడబిడ్డ కూడా వచ్చింది.